ఓం శ్రీమాత్రే నమః. కుంభ రాశి వారికి ఏప్రిల్ 30, మే 1, 2 తేదీల్లో ప్రాణం పోయినా సరే ఈ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. తస్మాత్ జాగ్రత్త. గ్రహాల ప్రభావం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు ఇప్పుడు రాబోతున్నాయి కాబట్టి ఈ 3 రోజుల్లో మీరు ఈ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. కోరి ప్రమాదాన్ని తెచ్చుకోకండి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పుకోవచ్చు. కుంభ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా ఈ 3 రోజులు వీరు ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారికి మాత్రం ఏప్రిల్ 30వ తేదీ, మే 1, 2 తేదీల్లో ఈ 3 రోజుల్లో అయితే మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీరు ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి, లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజులు గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వీడియో మీ ముందుకు రావడం యాదృచ్ఛికం కాదు, ఇది గొప్ప దైవ సంకేతంగా మీరు భావించండి. మీరు ఈ ఒక్క విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి, లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రభావం వల్ల మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం మీ జీవితానికే ప్రమాదకరంగా మారవచ్చు. ఇందులో మొదటిగా మీరు అత్యంత ముఖ్యమైనదిగా మీకు ఏమాత్రం గౌరవం దక్కని చోటు, అంటే మనిషికి తిండి బట్ట కంటే ఆత్మగౌరవం మిన్న. ఎక్కడైతే మీ ఉనికి గుర్తించారో అక్కడికి మీ మాటలకు విలువ ఉండదో అటువంటి చోటుకు వెళ్ళకండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడమే అవుతుంది. మీ రాశి వారు సహజంగానే చాలా సున్నిత మనస్కులు మరియు నమ్మకమైన వారు. మీరు ఇతరులు ఇచ్చే మర్యాదలు తీరి ఆశించి తప్పు కాదు, కానీ సమాజంలో అందరూ నీలాగే ఆలోచించరు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం ద్వారా లేదా మీ అభిప్రాయాలను హేళన చేయడం ద్వారా ఆనందం పొందుతారు. అటువంటి వ్యక్తుల మధ్య మీరు ఎంతకాలం ఉన్నా మీకు దక్కేది మాత్రం అవమానమే, ఆదరణ మాత్రం ఉండదు. మీ విలువ తెలియని చోటు మీరు ప్రదర్శించే ప్రతిభ కానీ మీరు చూపే ప్రేమాభిమానాలు కానీ వృధా అవుతాయి. మీరు ఆత్మీయులు అనుకొని వెళ్ళే కొన్ని బంధువులు, ఇల్లు కావచ్చు లేదా స్నేహితుల సమూహం కావచ్చు, అక్కడ మిమ్మల్ని కేవలం ఒక అవసరానికి వాడుకొని వదిలేసే మనస్తత్వం ఉన్నవారు. వెంటనే అక్కడి నుంచి తప్పుకోవడం మీరు శ్రేయస్కరం. అటువంటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. లోపల కుమిలిపోవడం వల్ల
మీ యొక్క ఆరోగ్యం పైన ప్రభావం పడుతుంది. గౌరవం లేని చోట మీ యొక్క ఉనికి ఒక భారంగా మారుతుంది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా తగ్గించి వేస్తుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారా అనిపించినా, లేదా మీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని తెలిసినా అటువంటి ప్రదేశాలకు లేదా వ్యక్తుల దగ్గరికి వెళ్ళడం పూర్తిగా మానుకోవాలి. మీ విలువను గుర్తించే చోట మాత్రమే మీరు ఉండాలి. అప్పుడే మీ ఎదుగుదల సాధ్యం అవుతుంది. ఇక రెండవ అంశం ఏమిటంటే, గతంలో మీరు ఎక్కడైతే మోసపోయారో, ఏ పరిస్థితిలో అయితే దగా పడ్డారో, మళ్ళీ అదే ప్రదేశానికి లేదా అదే పరిస్థితిలోకి వెళ్ళడం అత్యంత ప్రమాదకరం. మానవ సహజంగా మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం, కానీ చేసిన పొరపాటు మళ్ళీ చేయడం మూర్ఖత్వం అవుతుంది. మీ రాశి వారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. అదేంటంటే, మీరు గతాన్ని త్వరగా మర్చిపోలేరు, అలాగని నష్టాన్ని భరించలేరు. ఏదో ఒక మూల ఈసారి అంతా బాగుంటుంది అన్న ఆశ మిమ్మల్ని మళ్ళీ అదే ఉనికిలోకి లాగుతుంది. గతంలో మీరు ఒక వ్యాపారంలోనో లేదా ఒక వ్యక్తిని నమ్మి ఒక ప్రదేశానికి వెళ్ళి మోసపోయి ఉండవచ్చు. అప్పట్లో మీరు ఆర్థికంగానో లేదా మానసికంగానో చాలా నష్టపోయి ఉంటారు. కాలం గడిచే కొద్దీ గాయాలు మానిపోవచ్చు, కానీ ఆ ప్రదేశం యొక్క నెగిటివ్ ఎనర్జీ లేదా ఆ పరిస్థితి వెనుక ఉన్న కుట్రలు అలాగే ఉంటాయి. పాత విషయాలు పక్కన పెడదాం, ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా అని ఎవరైతే మిమ్మల్ని నమ్మబలికినా మీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఈసారి చేదు అనుభవం మిగిల్చిన చోటు మీకు ఎప్పటికీ తీపిని అందించదు. ఆ ప్రదేశానికి ఉన్న లక్షణం లేదా అక్కడ ఉన్న వ్యక్తుల స్వభావం మారడం అసాధ్యం. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే అది మీ వినాశనానికి మీరే బాటలు వేసుకున్నట్లు అవుతుంది. ఈసారి జరిగే నష్టం గతంతు కంటే మరింత రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మీ సామాజిక హోదా, మీ కుటుంబ గౌరవం మరియు మీ భవిష్యత్తు అంతా పణంగా పెట్టాల్సి వస్తుంది. ఈసారి పడిపోయిన చోట మళ్ళీ పడటం అనేది మీ వివేకానికి పరీక్ష. అందుకే గతంలో మీకు అన్యాయం జరిగిన ప్రదేశాలను, మిమ్మల్ని వంచిన వ్యక్తులు మీ జీవిత పటంలో నుండి పూర్తిగా తొలగించి వేయండి. అటువైపు కన్నెత్తి కూడా చూడకండి. అనుభవం నేర్పిన పాఠాన్ని గుర్తుంచుకొని ముందుకు సాగడమే ఉత్తమం. మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైంది, ప్రస్తుతం సమాజంలో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం. ఈ సమయంలో సోషల్ మీడియా ఈ సమయంలో జరిగే పరిచయాలు మీకు కొన్ని మార్పులను తెస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు కొత్త వ్యక్తులతో, అంతగా పరిచయం లేని వారితో కలిసి తెలియని నిర్మానుష్యమైన లేదా ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళడం. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల అపరిచితులతో స్నేహాలు పెరిగాయి. ఎవరూ తెలియని వ్యక్తి ఫోన్లో బాగా మాట్లాడారు లేదా ఆన్లైన్లో పరిచయం అయ్యారనో వారిని నమ్మి బయటకు వెళ్ళడం మీ జీవితాన్ని రిస్కులో పాడేయడం. కేవలం అపరిచితులే కాదు, మీకు తెలియని వారితో కూడా శత్రువులు ఉంటారు. పక్కలో బోన్లలో లాంటి వాళ్ళు మీ చుట్టూనే ఉంటారు. మీతో నవ్వుతూ మాట్లాడుతారు, కానీ వారి మనస్సులో మీపై అంతులేని అసూయ, ద్వేషం ఉండవచ్చు. మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందులకు నెట్టేయాలని చూస్తుంటారు. అటువంటి వారు మిమ్మల్ని ఏదో ఒక నెపంతో కొత్త ప్రదేశాలకు రమ్మని ఆహ్వానించవచ్చు. అక్కడ ఏదో ఒక అద్భుతం ఉంది, అక్కడికి వెళ్తే చాలా సరదాగా ఉంటుందని మిమ్మల్ని ప్రబోలా పెట్టవచ్చు. కానీ మీకు అవగాహన లేని ప్రదేశాలకు, ముఖ్యంగా రాత్రి సమయంలో లేదా రద్దీ లేని ప్రాంతాలకు వెళ్ళడం వల్ల మీకు శారీరక దాడులకు లేదా దోపిడీలకు గురయ్యే ప్రమాదం ఉంది. మీ రాశి వారు సాధారణంగా అందరినీ నమ్ముతారు, కానీ ఈ విషయంలో మాత్రం మీరు అత్యంత కఠినంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని బయటకు రమ్మని పిలిచినప్పుడు వారి ఉద్దేశం ఏమిటి, ఆ ప్రదేశం ఎంతవరకు సురక్షితం, అక్కడ మీకు ఏం తెలుస్తుంది, ఎవరైనా ఉన్నారా ఏంటి అన్న విషయాలు ఖచ్చితంగా మీరు ఆలోచించండి. స్నేహం పేరుతో, బంధుత్వం పేరుతోనూ మిమ్మల్ని ఇరుకున పెట్టేవారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా మీ ఆస్తిపాస్తుల మీద కన్నేసిన వారు లేదా మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసే ఇటువంటి కుతంత్రాలు చేసేవారు.
మీ ముందే ఉంటారు. మీరు ఒక అడుగు బయట వేసే ముందు 10 సార్లు ఆలోచించండి. మీ రక్షణ మీ చేతుల్లో ఉంది. దేవుడు మీకు వివేకాన్ని ఇచ్చాడు. దాన్ని ఉపయోగించి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయం తీసుకోవాలి. ప్రమాదం పొంచి ఉందని తెలిసినా లేదా ఆ ప్రదేశం గురించి మీకు పూర్తిగా సమాచారం లేకపోయినా అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ 3 ప్రదేశాలకు అయితే అస్సలు వెళ్ళకండి. వెళ్తే మీకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజులు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 3 రోజులు మీకు మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఆర్థిక పరంగా చూసుకుంటే ఆర్థిక స్థితి మీకు ఈ సమయంలో కొన్ని ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ రోజున లభిస్తుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ 3 రోజుల్లో కొన్ని మార్పులు చూస్తారు. మీ వ్యవహారాలపై శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో అయితే మీ యొక్క పనితీరును పై అధికారులు గుర్తిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తిపరంగా కొన్ని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ పరంగా చూసుకుంటే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. భాగస్వామి పరంగా చూసుకుంటే మీ యొక్క భాగస్వామి ఈ 3 రోజులు మీకు భాగస్వామి పూర్తి సపోర్టు లభిస్తుంది. భాగస్వామితో రొమాంటిక్ సమయాన్ని గడుపుతారు. బయటకు వెళ్ళడం లాంటిది కూడా చేస్తారు. స్నేహితులతో ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ విషయం కూడా వారితో పంచుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకుంటే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అలాగే విశ్రాంతి కూడా మీకు తీసుకుంటారని చెప్పుకోవచ్చు. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి మీ యొక్క ప్రేమ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అయితే మీరు ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. కానీ 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. నిత్యం బయటకు వెళ్ళేటప్పుడు నుదుటన సింధూరం ధరించండి. నిత్యం హనుమాన్ చాలీస పఠించడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. కులదేవత ఆరాధన కూడా మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.